ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు పంచాయతీ ఎన్నికల మొదటి ఫేజ్ అనేది ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తంగా మాత్రం ఇటు గ్రామీణ ప్రాంతాలు కావడంతో అందరూ కూడా ఉదయాన్నే ఇటు మొత్తం బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం చూడవచ్చు మనం మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 585 పంచాయతీలు, అదేవిధంగా 4772 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ మండలం చందనపల్లి వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు నలుగురు అభ్యర్థి బరిలో ఉంటే వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా ఏర్పాట్లకి సంబంధించి మనం చూసినట్లయితే అధికారులు, ఉన్నతాధికారులు సీరియస్గా ప్రతి చోట కూడా ఒకటి వీల్ చైర్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా కింది స్థాయి అధికారులు మాత్రం కొంత నిర్లక్ష్య వైఖరి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చాలా వృద్ధురాలు దాదాపు గేట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు దాదాపు 100 మీటర్లు ఉంటుంది. 100 మీటర్ల నుంచి కూడా అంతే నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు తమ ఓటు హక్కును వినియోగించుకొని పోతున్న పరిస్థితి ఉంది. కనీసం వాళ్ళకు వీల్ చైర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఖచ్చితంగా వీల్ చైర్ ఉంటుందని చెప్పి కూడా అధికారులు ఆదేశించారు, కలెక్టర్ కూడా చెప్పారు. కానీ కింది స్థాయి అధికారులు వీళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వీల్ చైర్ అనేది అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఒక వృద్ధురాలు చాలాసేపటి నుంచి కూడా ఆమె ఆ ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా చాలాసేపు ఆమె వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే లోపల కూడా అంతసేపు ఆమె మనం చూస్తే అంత నెమ్మదిగా వెళ్తున్నది చూస్తే ఓటు హక్కు వినియోగించుకునే దగ్గర కూడా చాలాసేపు ఆమె ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఉంది. వీల్ చైర్ ఉంటే చాలా ఆమె ఓటు హక్కు వినియోగించుకునేది కూడా చాలా ఫ్రీగా ఉండేది. కానీ అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి జిల్లాకి సంబంధించి చూసినట్టయితే మొత్తం అంటే ఇటు నల్గొండ జిల్లా, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లా ఈ 3 జిల్లాలకు సంబంధించి మొత్తం మొదటి ఫేజ్లో 585 పోలింగ్ సర్పంచ్ స్థానాలు, 4772 వార్డు సభ్యుల స్థానాలకు పోటీలు జరగాల్సి ఉంది. మొత్తం అంటే మొదటి ఫేజ్లో నల్గొండకి సంబంధించి నల్లగొండ, చండూరు డివిజన్లు ఉన్నాయి. ఇటు రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 14 మండలాల్లో 318 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 22 సర్పంచులు, 375 వార్డుల మెంబర్లు ఏకగ్రీవమైంది. దాంతో ఇటు 296 పంచాయతీలకు, అదేవిధంగా 2491 వార్డులకి ప్రస్తుతం అయితే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దీనికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం పోలింగ్ కేంద్రాలు 2870 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం పోలింగ్ సిబ్బందికి సంబంధించి 7892 పోలింగ్ సిబ్బంది నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. దాదాపు 2000 మంది పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు సూర్యాపేట జిల్లాకి సంబంధించి సూర్యాపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈరోజు మొదటి దశ పోలింగ్ జరుగుతూ ఉంది. అందులో 159 పోలింగ్ కేంద్ర సర్పంచ్ స్థానాలు ఉంటే 1442 వార్డులకు సంబంధించి ఈరోజు మొదటి ఫేజ్లో ఉన్నాయి. అందులో ఏకగ్రీవం 7 పంచాయతీలు అయ్యాయి, 7 సర్పంచ్ స్థానాలు, 198 వార్డులు అయితే పోలింగ్ సంబంధించి 152 వార్డులు, 152 సర్పంచులు, అదేవిధంగా 1241 వార్డులకి ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇందులో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు 1403 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే మొత్తం కౌంటింగ్ సెంటర్లు 154 ఏర్పాటు చేశారు. ఇందులో 264 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు కూడా గుర్తించడం జరిగింది. మొత్తం అంటే బ్యాలెట్ బాక్సులు కూడా ఇక్కడ 1543 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. ఇందులో ఈ సూర్యాపేట జిల్లాకి సంబంధించి 3 సర్పంచ్ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా నామినేషన్ దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. అదేవిధంగా 7 వార్డులకు సంబంధించి కూడా నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు. అదేవిధంగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి భువనగిరి డివిజన్ పరిధిలో 6 మండలాలకు సంబంధించి ఈరోజు మొదటి దశలో ఎన్నికలు పోలింగ్ జరుగుతూ ఉంది. అందులో చూసినట్లయితే 153 సర్పంచులు అంటే పంచాయతీలు, 1286 వార్డులకు సంబంధించి ఈరోజు మొదటి దశలో ఉంటే అందులో ఏకగ్రీవంగా 16 పంచాయతీలు అయ్యాయి, 243 వార్డులు కూడా ఏకగ్రీవంగా అయ్యాయి. దాంతోపాటు 3 వార్డులకు అసలు నామినేషన్లు కూడా దాఖలు కాలేదు. దీంతో ఇటు 137 పంచాయతీలకి 1040 వార్డులకి ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. ఇటు యాదాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా 3395 మంది ఎన్నికల సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి మాత్రం ఈ సర్పంచ్ స్థానాలకు సంబంధించి అంటే ఈ పంచాయతీ ఎన్నికలు మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం చూసినట్లయితే చాలా ఒక ఉద్రిక్త వాతావరణం అనేది చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ ఇటు 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు నిన్న పోలింగ్కి ఒక్కరోజు ముందు ఇక్కడ చూసినట్లయితే ఇటు కేతపల్లి మండలంలో రాత్రి ఒక ఘర్షణ జరిగింది, అది మొదటి ఫేజ్కి సంబంధించి. అదేవిధంగా ఇటు తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతన్కల్ మండలంలో కూడా ఒక బీఆర్ఎస్ కార్యకర్త కూడా హత్యకు గురైన పరిస్థితి ఉంది. అంటే ఒక ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది గ్రామీణ ప్రాంతాల్లో చాలా సీరియస్గా తీసుకుంటారు. ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే జనరల్ ఎలక్షన్స్ మించి కూడా ఇక్కడ సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఉంటుంది. మనం చూడవచ్చు ఇది పార్టీలకు అతీతంగా జరిగేటువంటి గుర్తులు అంటే ఇతర గుర్తులు ఉంటాయి. ఉంగరం, కత్తెర,
బ్యాటు బాల్ ఇట్లాంటి గుర్తులు ఉంటాయి. కానీ దీని నేపథ్యం అంతా కూడా రాజకీయంగా లింక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయా రాజకీయ పార్టీలో బలపరిచిన అభ్యర్థులుగానే ఇక్కడ ఉంటారు. ఇక మనం చూసినట్లయితే ఇది ప్రస్తుతం మనం ఇక్కడ చందనపల్లి పోలింగ్ కేంద్రంలోను నల్గొండ మండలానికి సంబంధించి ఇక్కడ అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఈ స్కూల్లో మొత్తం 10 పోలింగ్ కేంద్ర బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బూతులకు సంబంధించి అంటే ఈ పర్టికులర్ బూత్లో 1 నుంచి 230 వరకు మొత్తం 230 ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఇక్కడ పోలింగ్ అనేది జరుగుతూ ఉంది. 1 గంట నుంచి 2 వరకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు. 2 గంటల నుంచి పోలింగ్ అనేది కౌంటింగ్ అనేది ప్రారంభం అవుతుంది. అంటే కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఇక సాయంత్రం వెంటనే ఫలితం కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇది బ్యాలెట్ పద్ధతిలో జరిగేది కాబట్టి బ్యాలెట్కి సంబంధించి కూడా ఎలా తమ ఓటును వేయాలి అని చెప్పి కూడా ఇప్పటికే పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఓటర్లకు ఎలాంటి సూచనలు చేయాలని చెప్పి కూడా సిబ్బందికి సంబంధించి అంటే దాన్ని మలిచే క్రమంలో ఒక బ్యాలెట్ ఓటు వేసిన తర్వాత దాన్ని మలిచే క్రమంలో అంటుకోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఒకవేళ డబల్ మార్క్ పడితే మాత్రం అది ఇన్వాలిడ్ అవుతుంది, వేరే బాక్స్లో అవుతుంటే అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, ఓటర్లకి సంబంధించి సూచనలు చేయాలని చెప్పి కూడా ఇక్కడ క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా అధికారులు పలుమార్లు శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా ఈ పోలింగ్ సిబ్బందిని కూడా ర్యాండమైజేషన్ కూడా 2 సార్లు ర్యాండమైజేషన్ అనేది ప్రక్రియ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ మొదటి దశ చాలా కాలం తర్వాత ఇటు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు కావడంతో ఒక మొదటి దశలో దాదాపు ఒక ప్రశాంతంగా ముగిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎటువంటి అంటే ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.